అందరికీ శుభోదయం. డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, విజయనగరం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి రీసెంట్గా ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాని క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంఆర్ అంటే మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సినేషను. అది స్టేట్ గవర్నమెంట్స్దే కాకుండా అదర్ ఎన్జిఓస్ లైక్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, WHO, యూనిసెఫ్, అదేవిధంగా గేట్ ఫౌండేషన్ ఇవన్నీ సంయుక్తంగా కలిపి ఈ ఎంఆర్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ మన భారతదేశంలో ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఆల్రెడీ తమిళనాడు, కర్ణాటక, గోవా, లక్షద్వీప్ ఒక 5 స్టేట్స్లో ప్రారంభించి ఇప్పటికే ఈ ఎంఆర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అక్కడ జరిగింది. ఈ సంవత్సరం 2017 ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్లో ఈ క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. దానికి అందరూ ప్రజలు దీనికి సహకరించి ఈ యొక్క వినూత్నమైన ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ, అసలు ఎంఆర్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం వివరాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఈరోజు మేము ముందుకు వచ్చాను. అసలు మీజిల్స్ అండ్ రుబెల్లా అనేది మనకి భారతదేశంలో ఎప్పుడైతే మన స్మాల్ పాక్స్ని పూర్తిగా ప్రపంచం మొత్తం నుంచి మనం ఎరాడికేట్ చేశామో, అలాగే ఈ మధ్యకాలంలో మన పోలియో మహమ్మారిని కూడాను మన భారతదేశం నుంచి గత 4 సంవత్సరాలు బట్టి ఒక్క కేసు నమోదు అవ్వలేదు. మనం ఎంతో దూరంలో లేవు ప్రపంచం మొత్తం మీద నుంచి ఈ పోలియో ఎరాడికేట్ చేయడానికి. నెక్స్ట్ మనం ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉన్న జబ్బు ఏంటంటే ఈ మీజిల్స్ అండ్ రుబెల్లా. ఎందుకు ప్రత్యేకంగా? ఎందుకంటే మీజిల్స్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. అది ఇప్పటికీ కూడా మనకి ఎన్ని రకాల క్యాంపెయిన్స్ మనం చేస్తున్నా, వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేస్తున్నా సరే, ఇప్పటికీ కూడా మనం ఈ 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో ఇప్పటికీ మనం కేసులు నమోదు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ప్రాణాంతకరం అంటే ఈ యొక్క మీజిల్స్ డిసీజ్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళలో ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ 0% పడిపోతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా, రక్షణ వ్యవస్థ. అది ఎప్పుడైతే 0% పడిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి న్యూమోనియాస్, డయేరియాస్, ఈవెన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాగా మనకి చాలా ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్లో మీజిల్స్ ఉండడం మూలంగా చాలా వరకు ఇప్పటికీ కూడా 5 సంవత్సరాలు మరణాలు ఈ మీజిల్స్ మూలంగా కూడా ఉన్నది. రుబెల్లా అన్నది ప్రాణాంతకమైన జబ్బు కాకపోయినా సరే, ఏ ప్రెగ్నెంట్ మదర్స్కి అయితే ఇది సోకుతుందో వాళ్ళకు పుట్టబోయే సంతానానికి అంగవైకల్యంతో పుట్టడానికి, బుద్ధిమాంద్యంతో పుట్టడానికి, అలాగే మదర్కి కూడా కొన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తే ఈవెన్ అబార్షన్స్ అవ్వడానికి, కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంచేతనే ఇప్పటికీ ఏటా ఈ రుబెల్లా వ్యాక్సినేషన్, రుబెల్లా డిసీజ్ మూలంగా సఫర్ అవుతున్న న్యూబార్న్ బేబీస్ మనం ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆ లక్షల్లో ఉన్నాయి. ఏ బేబీ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ బేబీకి ఈవెన్ కంటి శుక్లాలు కానీ, గ్లకోమా కానీ, అలాగే హీరింగ్ ప్రాబ్లమ్స్, అలాగే గుండె జబ్బులు, ఇలాగ అసలు ఆల్మోస్ట్ దీన్నేమో కంజెంటల్ రుబెల్లా సిండ్రోమ్ అని అంటాము. ఆల్మోస్ట్ అలాంటి పుట్టిన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీకే భారమే కాకుండా మొత్తం దేశానికి కూడా అది భారం అవుతా ఉన్నది. ఇప్పటికీ కూడా లక్షల సంఖ్యలో అది మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఎందుకోసం అంటే మీజిల్స్ డిసీజు మనకు ఆబ్వియస్గా పేషెంట్స్కి కనబడుతుంది. అంటే వాళ్ళకి 4 రోజులు జ్వరం ఏర్పడిన తర్వాత 5వ రోజుని చిన్న ర్యాష్ లాగా స్టార్ట్ అవుతుంది. అట్లా మొత్తం ర్యాష్ అంతా బాడీ అంతా కూడా ఎర్ర తట్టులాగా అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానికి మనలో కూడా ప్రాంతీయ భాషలో తట్టు వ్యాధి అని లేదా పొంగు వ్యాధి అని మనకి ఇప్పటికీ కూడా ప్రజలు మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. సో ఎప్పుడైతే బాడీలో ర్యాష్ అంతా కూడా పైనుంచి కింద వరకు ఒక 6 రోజుల్లో స్ప్రెడ్ అవుతుంది. దాని మూలంగా కాంప్లికేషన్స్ చెప్పాను కదా, రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో చాలా కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరణాల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీజిల్స్ని అరికట్టడాలంటే, ఎందుకంటే అది 100% కమ్యూనికబుల్. అంటే ఒక చైల్డ్కి ఎప్పుడైతే ఒక మీజిల్స్ డిసీజ్ వస్తుందో అది ఆటోమేటిక్గా సరౌండింగ్లో ఉన్న కమ్యూనిటీలో ఎక్కువ మందికి అది స్ప్రెడ్ చేయడానికి అవకాశం. అందుకే దీన్ని 100% కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటారు. అంటే మనం దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఓన్లీ మార్గము వ్యాక్సినేషన్. అసలు ఈ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుకుంటున్నాము? ఇది వ్యాక్సినేషన్, మీజిల్స్ అనే డిసీజ్కి వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన పిల్లలకు వేస్తున్న వ్యాక్సిన్ షెడ్యూల్లో గత చాలా సంవత్సరాలు పెట్టి మనకి ఉన్నది. దాన్ని 2 మోతాదులుగా మనం వేస్తున్నాము. 9 months నుంచి 12 months మధ్యలోని, లేదా 16 months నుంచి 24 months మధ్యలో 2 డోసెస్ 2 రకాల మోతాదుల్లో ఇప్పటికీ వేస్తున్నాం. మీజిల్స్ వ్యాక్సినేషన్ అంటాం.
అది కూడా మనకి పిహెచ్సిస్లోని మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ కూడా ఇప్పటికి కూడా వ్యాక్సిన్ అది కంటిన్యూగా దిగ్విజయంగానే జరుగుతూ ఉన్నది. స్టిల్ ఇంత వ్యాక్సిన్ క్యాంపెయిన్ మనం బాగా చేస్తున్నా సరే అది కొంత పర్సంటేజ్ ఆఫ్ ద చిల్డ్రన్కి అది వ్యాక్సినేషన్ రీచ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే కొంతమంది రీచ్ అవ్వట్లేదో సో మనకు టార్గెట్ పాపులేషన్ ఎప్పుడు ఉండడం మూలంగా అది డిసీజ్ ఏమో మనకి ఇంకా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతా ఉన్నది. ఎక్కువ శాతం ఇలాంటి సీజన్స్లోనే ఈ మీజిల్స్ వైరస్ పునరావృతం అవుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా డిసీజ్ రూపంలో ఎక్కువ మంది పిల్లలకి ఎస్పెషల్లీ 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ డిసీజ్ సోకడం జరుగుతూ ఉన్నది. సో దీనికి ఏంటి మార్గము? ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ చైల్డ్ స్పెషలిస్ట్గా మేము ఈ వ్యాక్సినేషన్ ఎంఎంఆర్ అనే రూపంలో వేసేవాళ్ళం. అంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా అనే వ్యాక్సినేషన్లో గత లాస్ట్ 30 సంవత్సరాలు పెట్టి కూడా మనం వ్యాక్సినేషన్ మనం వేస్తున్నాము. అది ఇప్పటికీ కూడా ఈవెన్ అది రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే కూడా ఇప్పటికీ కూడా మనం మీజిల్స్ని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నాం. సో దీనికి ఓన్లీ ప్రత్యామ్నాయం ఏంటి? మరి ఎలా తగ్గించుకోగలం? దీనికి ఓన్లీ మార్గం ఏంటంటే వ్యాక్సినేషను. అది కూడా 9 నెలల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒకే రోజు మనం ఈ వ్యాక్సినేషను ఆగస్టు నెలలో మనం వేస్తాము. అది ప్రైవేట్ హాస్పిటల్స్లోనే కాకుండా గవర్నమెంట్ అవుట్రీచ్ సెంటర్స్లోని, పిహెచ్సిస్లోని, స్కూల్స్లోని, అలాగే ఎక్కడైతే మనకి అవకాశం కుదురుతుందో అన్ని ఏరియాస్లో కూడా మనం ఓన్లీ టార్గెట్ ఓరియంటెడ్గా ఈ వ్యాక్సినేషన్ మనం వేస్తున్నాం. చాలామందికి అపోహ ఉండొచ్చు, నేను ఆల్రెడీ పిల్లల డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను, ఆల్రెడీ ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ ఆల్రెడీ మనం వేయించిస్తాను, నేను వేయించుకోక్కర్లేదేమో అని అనుకుంటుంటారు. అది తప్పది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రయర్ వ్యాక్సినేషన్, ముందు వ్యాక్సినేషన్ ఎంత వేయించుకున్నా సరే, ఈవెన్ వారం రోజుల ముందు ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ వేయించుకున్నా సరే ఆ క్యాంపెయిన్లో 100% అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ మనం వేయించుకోవాలి. వేయించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం లెఫ్ట్ ఓవర్ పాపులేషన్ ఉండిపోతారో మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ మూలంగా మళ్ళీ మీజిల్స్ వైరస్ని స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంచేతే ఒక్కసారి మీజిల్స్ అండ్ రుబెల్లా స్ప్రెడ్ అవ్వడం ఆపాలని అనుకుంటే 15 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ముందు వ్యాక్సినేషన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా ఆల్రెడీ డిసీజ్ వచ్చిందని మీరు భావించినా ఈ వ్యాక్సినేషన్ మాత్రం 100% వేయించుకోవాలి. అది మనం సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాలి. అప్పుడే మనం గవర్నమెంట్ తలంచిన దానికి ప్రజలు సహకరిస్తే 100% మనం ఈ మీజిల్స్ వైరస్ స్ప్రెడ్ను కొంచెం ఆపగలిగాం అనుకోండి. ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో ఏదైనా ఒక కమ్యూనిటీ ఏరియాలో మీజిల్స్ డిసీజ్ మనం పోలిస్తే ర్యాండమ్గా శాంపిల్స్ తీస్తారు ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యామిలీస్లో. సర్ప్రైజ్గా మీజిల్స్తో పాటు రుబెల్లా కూడా సైమల్టేనియస్గా ఇది కమ్యూనిటీలో ఉంటుంది. రుబెల్లాకి మెయిన్ సమస్య ఏంటంటే అది ఆబ్వియస్గా మనకి కనబడదు, స్మాల్ అందరికీ వచ్చినట్టు సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి పోతూ ఉంటుంది. అంచేత రుబెల్లా డిసీజ్ని పోల్చడం రిలేటివ్గా కొంచెం కష్టం, ఎందుకంటే టిపికల్ లక్షణాలు మీజిల్స్ లాగా ఉండదు. అంచేత ఇవన్నీ మనం గమనించుకోవాలి. పూర్తి స్థాయిలో మనందరం కూడా ఆ క్యాంపెయిన్ రోజుని అందరూ కూడా మనం వచ్చి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రోగ్రామ్ మనం ఫెయిల్ అవ్వకూడదు. అందుకనే సామాజిక కార్యకర్తలు, ఆల్ ఎన్జిఓస్ అందరూ కూడా మనందరం కూడా సామాజిక బాధ్యతగా ఈవెన్ డాక్టర్స్ అసోసియేషన్, ఐఎంఏ, ఐఏపీ, ఆబ్స్ట్రిక్, గైనిక్ ఏమున్నా సరే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గవర్నమెంట్స్ సహకరించి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రోగ్రాము ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకోసం అంటే అసలు ఈవెన్ స్మాల్ ఇన్ఫెక్షన్స్ ఆ రోజు ఉన్నా సరే, అంటే వ్యాక్సినేషన్ వేద్దాం అనుకున్న రోజు చిన్న డయేరియా కానీ, కొంత ఫీవర్తో బాధపడుతున్న స్మాల్ ఫీవర్, చిన్న యూఆర్ఏ ఉన్నా సరే చాలామంది అపోహతోటి నాకు ఆల్రెడీ కొంచెం బాగాలేదు కాబట్టి వ్యాక్సినేషన్ వేయించుకోకూడదని అనుకుంటారు. ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ డౌట్స్ నివృత్తం చేయాలి. మనం చేసి ఆ క్యాంపెయిన్కి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకునేటట్టు చేసుకోవాలి. ఓన్లీ కాంట్రాఇండికేషన్ ఏంటంటే ఆ రోజు ఎవరికి వేయమనంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థ లోపంతో బాధపడుతున్న కొన్ని జబ్బులు ఉంటాయి, లేకపోతే హాస్పిటల్లో కోమాలో ఉండడం కానీ, లేకపోతే సీరియస్గా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్తో జాయిన్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే 100% మనం ఆ టైంలో ఆపుతాము. ఆ తర్వాత వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అన్నది కూడా మనం ఆలోచిస్తాం. సో ఎంఆర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో మనందరం కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేద్దాము. పిల్లల్లో మెయిన్ అవగాహన కలిగించాలి. ఎందుకోసం అంటే 15 సంవత్సరాల్లో పిల్లలకి
ఈ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం కాబట్టి అది కూడా మనం సబ్కోటేనియస్కి ఇస్తాం, అంటే చర్మం లోపలికి ఇస్తాం. అంచేత ఈ వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ రూపంలో వేయాలి కాబట్టి మనం ఒకే రోజు అంత టార్గెట్ పాపులేషన్కి మనం వేయలేము. అంచేత ఏమవుతుందంటే ముందు వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ మనం తీసుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ అన్నది అది పెద్ద ప్రమాదం కాదు. ఇప్పటివరకు గత 30 సంవత్సరాలుగా కొన్ని వేల మంది లక్షల మందికి వ్యాక్సినేషన్ మేము ఆల్రెడీ మా ఐఏపీ తరపున వేశాము. కానీ ఇప్పటికి కూడా ఒక కాంప్లికేషన్ కూడా మేము చూడలేదు. ముందు ముందు కూడా అది రావు. ఒకవేళ ఇన్ కేసు ఏవైనా వస్తున్నాయి అయినా కూడా చాలా మైల్డ్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా సబ్సిడీ అయిపోతుంది. సో అంచేత అందరూ కూడా ఈ క్యాంపెయిన్లో వచ్చి ఈ ప్రోగ్రామ్ని 100% సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎన్జిఓస్ సంయుక్తంగా చేసిన కార్యక్రమానికి ప్రజల తరపున అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. శుభోదయం.